మహానటి సావిత్రి గారి గురించి తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం చెప్పుకుంటారు. తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు సావిత్రి గారు. ఆమె అప్పటికే ప్రముఖ నటి అయినా కూడా సాధారణ ఆడపిల్లలాగే అప్పటికే పెళ్ళయ్యి పిల్లలున్నారని తెలిసి కూడా అతని కపటి ప్రేమకు వలకు చిక్కి ఎంతమంది వద్దన్నా కానీ వినకుండా 18 ఏళ్ల వయసులోనే జెమినీ గణేశన్ గారిని పెళ్లి చేసుకున్నారు. వారి వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న కారణంగా వివాహాన్ని గోప్యంగా ఉంచారు. వారు ఎంత రహస్యంగా ఉంచినా గానీ బయట ప్రపంచానికి తెలిసిపోయింది. అది ఎలాగంటే అప్పటికే తన స్టార్డమ్ ఉన్న కారణంగా తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంచుకున్నారు చాలా కంపెనీ వారు. అదే క్రమంలో లక్స్ సబ్బుల కంపెనీ వారు కూడా ఒక అగ్రిమెంట్ ఆమెతో చేసుకున్నారు. ఏమరపాటులో ఆ అగ్రిమెంట్ మీద సావిత్రి గణేశన్ అని సంతకం చేశారు సావిత్రి గారు. అప్పటికే వారి ప్రేమ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఈ సంతకం వారి పెళ్లి విషయాన్ని ధృవీకరించినట్టయింది. ఇక చేసేది లేక ఆ తర్వాత వారే బహిరంగమయ్యారు.